ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 14వ అధ్యాయము 30వ వచనము. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. ఆమెన్. హల్లెలూయా. దేవుని యందు విశ్వాసముంచి ఆయన వాక్యమును అంగీకరించి మారు మనసు పొంది దేవుని చిత్త ప్రకారము వాక్యానుసారంగా జీవించేవారు సాత్వికమైన మనస్సును కలిగి ఉండాలి. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, ఆరోగ్యము, ఆనందము, సంతోషము కలుగుతుంది. దేవుని పిల్లలమైన మనము మత్సరపడకూడదు. అనగా మనకు లేనివి ఇతరులకు ఉన్నవని, మనము ఆశించినవి అనగా మనకు ఇష్టమైనవి మన సాటివారు పొందుకున్నారని హృదయంలో మత్సరపడుతూ ఉంటారు, వ్యసనపడుచూ ఉంటారు. వ్యసనపడుట లేక మత్సరపడుట అనేది శరీరమునకు అనారోగ్యము, ఎముకలకు కుళ్ళు అని వాక్యము ద్వారా సెలవిచ్చి ఉన్నారు. కావున ప్రియ సహోదర సహోదరి, మనకు ఏమి ఉన్నా లేకపోయినా అనుదినము దేవుణ్ణి స్తుతించి ఆరాధించి ఘనపరచుట వలన దేవుడు మన ప్రతి అవసరాన్ని తీర్చి మన హృదయాలను తృప్తిపరిచి దీవించి ఆశీర్వదించును. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.